కాబట్టి కానీ ఇప్పుడు విచారణ కేవలం జరగాలి పదవి కాబట్టి నుంచి మాత్రమే రిమూవ్ చేశారు కదా సార్. ఇతనితో పాటు ఇంకొక ఎస్ నలుగురిని ఇప్పుడు మాత్రమే పదవి నుంచి తీశారు. అయితే చాలా ఇప్పుడు మంది జాంగ్తో ఏమంటున్నారు, పాటు సైన్యంలో షీ జిన్పింగ్ కు విధేయత ప్రదర్శించిన వాళ్ళందరినీ కూడా ఈ రకంగా తీసేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆరోపణ. అందుకే ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏమిటంటే ఆ న్యూస్ ప్రకారమే ఆ జాంగ్తో పాటు మరొక ముగ్గురు జనరల్స్ని ఈయన సహజంగానే మిలిటరీ కమిషన్ చైర్మన్ జిన్పింగ్ అయితే వైస్ చైర్మన్ జాంగ్, అట్లాగే ఇంకో మరో ముగ్గురు జనరల్స్ ఉన్నారు. వీళ్ళని అంత దగ్గరగా ఉండి గత పాతికేళ్ళుగా కాపాడినటువంటి వాళ్ళని తీసేశారంటే బహుశా అమెరికాకు లీకేజ్ కారణం కాబట్టే వీళ్ళ పదవుల నుంచి తొలగించి విచారణ జరిపి శిక్షించే అవకాశం ఉంది, అది నిజమైతే. ఓకే. కాబట్టి ఇటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు మరి పోలిట్ బ్యూరో ప్రమోషన్ కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగేటప్పుడైనా డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉంటే ఇటువంటి తక్కువ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఎవరు అధ్యక్షుడితో వాళ్ళే జిన్పింగ్ నామినేట్ చేస్తే నామినేట్ అయినటువంటి వాళ్ళు సహజంగానే ఈ డెమోక్రటిక్ ఫంక్షన్ నుంచి పక్కకు తప్పితే అప్పుడు జిన్పింగ్ మీదనే ఎక్కువ పెట్టే అవకాశం ఉంది, నియంతగా మారిండు, నియంతృత్వం వహిస్తుండని. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఏం డిస్కషన్ జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది బయటకు వచ్చే అవకాశం లేదు. వాటి పాలసీస్, వాటి మహాసభల తీరు, తర్వాత ప్రతినిధుల పార్టిసిపేషన్, డిబేట్స్, తీర్మానం, తర్వాత ఎంపిక, ఇవే బయటకు వస్తాయి. కానీ దాంట్లో ఏమైనా ఇంటర్నల్ డిస్కషన్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా మైనారిటీ తెగోటి జిన్పింగ్కి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తుందా, ఇటువంటివన్నీ కూడా మనకు కొంచెం కాలం గడిస్తే కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఓవరాల్గా ఇదంతా ఇప్పుడు జిన్పింగ్ లీడర్షిప్కి ఏమైనా సీరియస్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందంటారా? అంటే మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉన్న తర్వాత ఆ థ్రెట్ ఉండదు. మిలిటరీ కమిషన్ చైర్మన్గా తప్పిస్తే ఖచ్చితంగా మిలిటరీ కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళే పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్ దాన్ ఈవెన్ ప్రెసిడెంట్. జనరల్గా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శే ఈ సిఎంసి చైర్మన్గా ఉంటాడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలోనే రెడ్ ఆర్మీ నడుస్తుంటుంది. కాబట్టి సహజంగానే ముందే బహుశా కూపు జరుగుంటే జిన్పింగ్ని అరెస్ట్ చేసి లేదా గృహ నిర్బంధంలో ఉంచి వీళ్ళే ఒక డిక్లేర్ చేసుకునేవాళ్ళు, ఎన్నికైండు సిఎంసి చైర్మన్గా ఎన్నికైండి అని. అట్లాగా ఉంటే వీళ్ళనే తప్పించి వీళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుందంటే జిన్పింగ్ ఇంకా పవర్లు ఉన్నట్టే. కాబట్టి జిన్పింగే వీళ్ళ మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని మిలిటరీ మీద, రెడ్ ఆర్మీ మీద ఆయన గ్రిప్ పోలేదు కాబట్టి వీళ్ళని తప్పించగలిగాడు. సార్, మావో తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్గా ఎదిగినటువంటి షీ జిన్పింగ్ అని చెప్తూ ఉంటారు మామూలుగా. సో ఇప్పుడు ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన పొలిటికల్ ఎరా ముగిసినట్టు అనుకోవాలా, లేదు అని అంటే ఆయనకు ఒక లైఫ్ టైం ఒక డ్రీమ్ ఉంది, ప్రెసిడెన్సీ డ్రీమ్. సో అది ఇంకా పాసిబిలిటీ ఉందంటారా? ఇప్పుడు సహజంగానే బయట దేశాలలో జీవితాంతం ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకోవటం అనేది నచ్చలే. జిన్పింగ్ కానీ పుతిన్ కానీ వాళ్ళ ఆ దేశాల్లో ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు, రష్యాలో రూబులకు స్టెబిలిటీ తీసుకొచ్చారు, తర్వాత పొలిటికల్ పవర్గా మళ్ళీ తీర్చిదిద్దారు రష్యాని. ఎకానమీ కూడా దరిదాపు $14 రూపాయలు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి స్థితికి తీసుకొచ్చాడు. ఇవన్నీ పుతిన్ మంచి పనులు చేశాడు. అట్టేగా జిన్పింగ్ కూడా చైనా ఎకానమీ యొక్క గ్రోత్ 5% తగ్గకుండా గత 25 ఏళ్ళుగా డెవలప్ చేశాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఇద్దరు మంచి కృషి చేశారు, జిన్పింగ్ కూడా. కానీ జీవితాంతం అధ్యక్షుడు డిక్లేర్ చేస్తే అది ఆశించే సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఎటువంటి బుద్ధులు గుట్టే అవకాశం ఉంది. మేమేటి పోతామని ఈక్వల్ చరిత్ర, ఈక్వల్ హిస్టరీ, ఈక్వల్ సాక్రిఫైజెస్ ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే అటువంటిది ఏమైనా జరిగిందా అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే ఇది కూడా ఈ ఆటమిక్ వెపన్స్ గురించి లీకేజ్ ఇచ్చాడనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అది రుజువు అయితే ఖచ్చితంగా శిక్షలు అనుభవించే అవకాశం ఉంది. తర్వాత గతంలో 1-2 సంఘటనలు ఎదురు తిరిగిన వాళ్ళని కూడా ఉరితీశారు. పవర్ కావాలి, షేరింగ్ కావాలని చెప్పేసి, లేదా కూపుకు పాల్పడ్డారని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళని కూడా శిక్షించారు. కాబట్టి ఇవాళ మరి జాంగ్ అంటే కేవలం సిడబ్ల్యూసి వైస్ చైర్మనే కాదు, పోలిట్ బ్యూరో మెంబర్ కూడా, చైనా పోలిట్ బ్యూరో మెంబర్ కూడా. పోలిట్ బ్యూరో అంటే దరిదాపు 21 మందో 25 మందో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో మెంబర్ అంటే ఈక్వల్లీ పవర్ఫుల్.
ఏది జిన్పింగ్. జిన్పింగ్తో పాటు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏం జరిగింది అనేటువంటిది మనకు తర్వాత రెండోది ఇటువంటి పుకార్లు కూడా క్యాపిటలిస్ట్ మీడియా పుకార్లు లేపేటువంటి గతంలో జరిగినాయి యా. ఇన్సిడెంట్స్. ఎస్. ఏది జిన్పింగ్ దోసేసిరు, చైనా సరెండర్ అయిందని, ఇటువంటివన్నీ కూడా చేసి కార్నర్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. ఎందుకంటే అమెరికన్ లేకపోతే యూరోప్ యొక్క జర్నల్స్ అన్ని కూడా ఇటువంటివి చేసి ఎందుకంటే ఆ మధ్య ఒక 1 year బ్యాక్ జిన్పింగ్ కనపట్లేదు, ఓ 15 రోజుల నుంచి కనపట్లేదు, అరెస్ట్ అయినా చేసి ఉండాలి లేకపోతే హాస్పిటలైజ్ అయినా ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అవును. యాజ్ యూజువల్గా జిన్పింగ్ ఆఫీస్కి వచ్చాడు. ఆ 10 రోజులు 12 రోజులు ఏం జరిగిందో తెలియదు. కానీ ఆఖరికి మనకు తెలిసింది ఏమిటంటే అదర్ ఇన్ఫర్మేషన్ రెస్ట్కు పోయిండని, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిండని. కాబట్టి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఆ చైనాలో కానీ రష్యాలో కానీ క్రైసిస్ క్రియేట్ చేసేందుకు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు కూడా ఇటువంటి అట్లాగా వాళ్ళకు సపోర్ట్గాను వాళ్ళ మీద ఆధారపడే శక్తులు ఇతర దేశాల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఇటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటిది ఏమైనా జరిగిందనేది కూడా మనకు తర్వాతనే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు చైనా నుంచి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అది క్లోజ్డ్ ఎకానమీ, తర్వాత సింగిల్ పార్టీ సిస్టమ్. ఇప్పటికి కూడా లిబరలైజేషన్ ఉన్నప్పటికీ, ఫారిన్ క్యాపిటల్ ఇన్వైట్ చేసినప్పటికీ ఇంకా కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. కానీ చైనా గొప్పతనం ఏమిటంటే జిన్పింగ్ అని ఇంకెవరైనా గొప్పతనం ఏంటంటే ఈస్ట్ ప్రావిన్సెస్ దాదాపు చైనాలో 32 ప్రావిన్సెస్ ఉన్నాయి. అందులో ఈస్ట్ ప్రావిన్సెస్ అన్ని ఫారిన్ క్యాపిటల్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి నార్త్ అండ్ వెస్ట్లో ఉన్నటువంటి చైనా కరువు ప్రాంతాలు, పర్వత ప్రాంతాలను కూడా ఇప్పుడు డెవలప్ చేస్తారు. అసలు నదుల్ని పర్వతాల మీదకే మళ్లించారు. కాబట్టి ఆ కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా సాధారణంగా కమ్యూనిస్టులని అంతర్జాతీయవాదులు అంటారు. కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం అబ్సల్యూట్ జాతీయవాదులు. వాళ్ళ దేశం మీద, వాళ్ళ దేశం డెవలప్మెంట్ మీద అమితమైన ప్రేమ ఉంది వాళ్ళకు. లేకపోతే ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయికి రాదు. కరెక్ట్. అందుకని ప్రెసిడెంట్లు మారినా లేదా అది పేర్లు మారినా వాళ్ళ ఎకానమీ మాత్రం వెనక్కు రావట్లే, వాళ్ళ డెవలప్మెంట్ వెనక్కు రావట్లే, వాళ్ళ టెక్నాలజీ వెనక్కు రావట్లే. ఎన్నో క్రియేషన్స్, ఇప్పుడు ఎవరికి తెలియని క్రియేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ లీకేజెస్ నిజమైతే నిర్బంధానికి గురే అవకాశం ఉంది. జాంగ్ ఇంకా ప్లస్ 3. అది ఒట్టిదే అంటే పదవుల నుంచి తొలగించి వదిలిపెట్టే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. యా.